చిన్నప్పుడు మనకి ఇసుకలో బంకం మట్టి దొరికితే దానితోటి మనము రకరకాలుగా ఆడుకొని ఉంటాము. మీకు తెలిసిన విషయమే, ఆ బంకం మట్టి ఒక కళాకారుని చేతిలో పడితే దానికి ఎన్ని రూపురేఖలు వస్తాయనేది మనం చెప్పడానికే లేదు. ఈ రోజు వీడియోలో ఆ కళాకారుని సహాయంతో నేను ఈ క్లే పెన్ స్టాండ్ ని ఎలా తయారు చేశానని చూపించబోతున్నాను. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది మన బెంగళూరులో జేపీ నగర్ లో ఉన్న క్లే వర్క్స్ బరిస్టా అనే ఆస్థెటిక్ కెఫే. ఈ కెఫే ఎవ్రీ ట్యూస్డే నుంచి సండే దాకా ఓపెన్ లో ఉంటుంది. అది 11 AM కి ఓపెన్ అయ్యి 11 PM కి క్లోజ్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా ఏ ప్లేసెస్ కన్నా విజిట్ చేయాలి, లేదంటే మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాటిని మీరు ఒక 5 minutes తీసుకొని గూగుల్లో ఆ రెస్టారెంట్ గురించి కానీ, కెఫే గురించి కానీ, ఆ ప్లేస్ గురించి కానీ గూగుల్లో అంతా రివ్యూస్ చూసుకొని, యూట్యూబ్ లో కూడా మీరు ఒకసారి సెర్చ్ చేస్తే వాటి మీద ఎవరో ఒకరు వ్లాగ్స్ తీసే ఉంటారు. సో మీరు ఒకసారి అవి చూసుకొని అక్కడికి వెళ్ళడం వర్తా కాదా అనేది మీకు అర్థమవుతుంది. అది చూసిన తర్వాత మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకుంటే మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇదే ఫాలో అయ్యాను. మీ ఓన్ గా ఏదైనా ఒక ప్లేస్ ని విజిట్ ఆర్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు నా సైడ్ నుంచి ఇది ఒక చిన్న టిప్ మీకోసం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ రెడీమేడ్ గా చేసి పెట్టేసి ఉన్న వాటిలో నుంచి నేను ఏం తయారు చేయాలనుకుంటున్నాను అనేదాన్ని నేను ఇక్కడ చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు చేసి పెట్టిన వాటిలో మనకేం నచ్చిందో మనం దాన్ని చూస్ చేసుకొని ఒక ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. మీరు ఓన్లీ ఈ పాటరీని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలనుకుంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి 11 AM అనే చెప్తాను. ఇక్కడ ఓన్లీ క్లే పాటరీనే కాదు, ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ గా మీకు ఈ టాయ్స్ అని అవైలబుల్ లో ఉంటాయి. మగ్స్, టాయ్స్, బౌల్స్ అన్ని రకరకాలుగా అవైలబుల్ ఉంటాయి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది చూస్ చేసుకొని మీకు నచ్చిన కలర్స్ తోటి వీటికి పెయింటింగ్స్ వేసుకోవచ్చు. వీళ్ళు ఎనీ 4 అక్రిలిక్ పెయింట్స్ కానీ, సెరమిక్ పెయింట్స్ కానీ మనకి ప్రొవైడ్ చేస్తారు. వీటి మినిమం కాస్ట్ 650 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీటికి మనం ట్యాక్స్ కూడా పే చేయాలి. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ పెయింటింగ్ వేసేది వేస్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ క్యాన్వాస్ పెయింటింగ్. ఇట్ కాస్ట్ అరౌండ్ 250 ప్లస్ ట్యాక్స్, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ వర్త్. అండ్ ఆల్సో దే విల్ ప్రొవైడ్ ఓన్లీ 4 కలర్స్. ఈ సంచులు వచ్చేసి కంప్లీట్ గా షావుకార్ల కోసం, సో వీ కెన్ స్కిప్ దాట్. సో నెక్స్ట్ వచ్చేసి మన పాటరీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ పాటరీ వర్క్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 450 ప్లస్ ట్యాక్స్. మనం ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి సో ఇది వర్త్ అనే చెప్తాను నేను. మీరు ఈ ప్లేస్ ని కేవలం దీనికోసమే విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఫాలో అయ్యేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రాసెస్ లాగా. ఇక్కడ ఒక పాటరీ కంప్లీట్ అవ్వడానికి మాక్సిమం 20 to 30 minutes అయితే పడుతుంది. సో మీకంటే ఎవరన్నా ముందు వచ్చుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ టైం అంతా వెయిట్ చేయాల్సి వస్తుంది. 4 members అయితే 2 hours లాగా. అండ్ ఆల్సో వాళ్ళు చూస్ చేసుకున్న ఆర్ట్ ని బట్టి కూడా ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా ఒక మగ్, ఫ్లవర్ పాట్ అలాంటివి ఏమన్నా ఈజీగా ఉండేవి చూస్ చేసుకుంటే త్వరగానే అయిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా డాగ్ బొమ్మ, అలాగా క్యాట్ అలాంటివి ఏమైనా చూస్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. నేనేమనుకున్నానంటే మొత్తం వాళ్ళే చేసేస్తారేమో, జస్ట్ మన హ్యాండ్స్ తోటి జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయించి మొత్తం వాళ్ళే చేసేస్తారేమో అనుకున్నాను. నేను చూస్ చేసుకున్నది డాగ్ పెన్ స్టాండ్. సో అందుకని నేను అంకుల్ కి చెప్పాను, కొంచెం బాగా చెయ్యండి, బాగా వచ్చేలా చెయ్యండి అని చెప్పాను. ఆయన ఒకే మాట, అది నీ చేతుల్లో ఉంటుందమ్మా అని. నువ్వు ఎంత ఓపిక్గా చేస్తావో ఆ బొమ్మ అంత అందంగా వస్తుంది అని చెప్పారు. సో అది నా మైండ్ లో అలా పడిపోయింది. ఫస్ట్ ఆ క్లే ఒక షేప్ లోకి రావడానికి మన హ్యాండ్స్ నుంచి ఆ క్లేకి మనం ఎంత ప్రెషర్ ఇవ్వాలి, మన హ్యాండ్ ఫింగర్స్ ఆ క్లేకి ఎలా యూజ్ చేయాలనేది మనకి గైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఒక షేప్ వచ్చేదాకా ఈ పర్సన్ మనకి హెల్ప్ చేస్తారు. అది ఒక గ్లాస్ షేప్ వచ్చాక బాడీ షేప్ వచ్చేలాగా వాళ్ళు మన హ్యాండ్స్ ని హోల్డ్ చేసి మన చేత చేపిస్తారు. ఆ క్లే డ్రై అవ్వడానికి మిషన్ యూజ్ చేస్తారు. అప్పుడు మనం ఆ డాగ్ ఫేస్, హ్యాండ్స్, లెగ్స్, టైల్స్ అటాచ్ చేయొచ్చు. నేనైతే మా డైనో గార్డ్ది ఫోటో చూపించి నాకు కొంచెం సిమిలారిటీ ఇలాగే వచ్చేటట్టు చూడండి అని చెప్పాను. ఇది క్లే ఆర్ట్ కదా, అంత రియలిస్టిక్ గా రావడం కొంచెం కష్టము, బట్ నేను రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తానని చెప్పారు. సో నో ప్రాబ్లం అంకుల్, బట్ నాకైతే డాగ్ షేప్ మంచిగా రావాలనేది చెప్పాను నేను. సో ఆ బాడీ పార్ట్స్ అన్ని నా చేత చేపించారు. ఆ పెన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. ఆ రెడీ అయిపోయిన పెన్ స్టాండ్ కి అంకుల్ ఆ బాడీ పార్ట్స్ అన్ని అటాచ్ చేశారు. ఈ కెఫేలో ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట, కానీ చాలా కాస్ట్లీ. సో అయితే నేనైతే ఏం ట్రై చేయలేదు. నేను వచ్చింది, నా ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ టు ఎక్స్ప్లోర్ దిస్ క్లే ఆర్ట్. స్టార్టింగ్ లో మనం తీసుకున్న రిఫరెన్స్ ఫోటో ఈ అంకుల్ కి చూపిస్తే మన చేత సేమ్ ఎగ్జాక్ట్లీ అదే చేపిస్తారు. మీకేమన్నా ఇలా క్లే ఆర్ట్, పాటరీ వీల్ యూజ్ చేసి చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కెఫేని విజిట్ చేయొచ్చు. ఈ బాడీ పార్ట్స్ అన్ని ఆల్మోస్ట్ ఆ అంకులే అటాచ్ చేశారు. నేనేదో నా ఉడత సహాయం నేను చేస్తున్నాను, మధ్యలో గెలుపుతా. బట్ ఫైనల్ గా అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేనైతే దీన్ని చాలా పేషెన్స్ గా, కేర్ఫుల్ గా ఆ అంకుల్ ఎలా అయితే చేయమని చెప్పారో అలాగే చేశాను. 100% ఆర్ట్ మంచి అయితే చేపిస్తారని మాత్రం నేనైతే అసలు చెప్పను. మనది 50% ఉంటుంది, వాళ్ళది 50% ఉంటుంది. ఆ స్టాండ్ షేప్ అండ్ హైట్ అంతా మన చేతుల్లో ఉంటుంది, బట్ ఎండింగ్ లో ఆ ఫినిషింగ్, బొమ్మ ఫినిషింగ్ మాత్రం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఫైనల్ గా అయితే మన
డాగ్ క్లే పెన్ స్టాండ్ రెడీ అయిపోయింది. నాకంటే ముందు చాలా మంది చేపించారు, కానీ వాళ్ళు ఎవరు డాగ్ ఆర్ట్ ని చూస్ చేసుకోలేదు. నేను ఒకటి డాగ్ ఇది చూస్ చేసుకున్నాను. అది అవుట్పుట్ ఎలా టర్న్ అయిందో మీరు చూస్తున్నారు కదా. మీరు కావాలంటే ఆ వీడియోలో వెనక పర్సన్ ఎలా చూస్తున్నారో మీరు చూడొచ్చు. అది అంతగా బాగా వచ్చింది అనమాట. సో లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత నేను వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు అక్కడ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరూ నన్నే చూస్తూ ఉన్నారు. సో నాకు కొంచెం అది స్పెషల్ గా అనిపించింది. నేను అలా వీడియోస్ తీసుకుంటున్నప్పుడు ఆ పక్కన టేబుల్లో వాళ్ళు వచ్చేసి ఆ అంకుల్ ని అడిగారనమాట, ఎలా ఏం చేయాలి, ఇది చేయాలంటే ఎంత పే చేయాలి, ఎంత అవుతుంది పర్ పర్సన్ కి, అది అన్ని డీటెయిల్స్ కనుక్కున్నారు. మన ఆర్ట్ చూసి వచ్చి వాళ్ళు ఇలా అప్రోచ్ అవుతున్నారంటే మనకి కొంచెం హ్యాపీగానే ఉంటుంది కదా. సో నాకు ఆ టైంలో అలాగే అనిపించింది. ఇది కంప్లీట్ డ్రై అవ్వడానికి వాళ్ళు బేకింగ్ చేస్తారనమాట. ఆ బేకింగ్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 15 days అవుతుంది. 15 days తర్వాత మళ్ళీ మీరు వచ్చి దీన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కలెక్ట్ చేసుకునే టైంలో మీరు పెయింటింగ్స్ ఏమన్నా వేయాలనుకుంటే వాళ్ళే పెయింటింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎక్రిలిక్ పెయింట్ వేయాలనుకుంటే వాళ్ళు ఎక్రిలిక్ పెయింట్స్ ప్రొవైడ్ చేస్తారు, లేదా సెరమిక్ పెయింట్ వేయాలనుకుంటే సెరమిక్ పెయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఎనీ 4 కలర్స్ మాత్రమే. ఈ వస్తువు మనది అని చెప్పి గుర్తు కోసం వాళ్ళు మనకి ఒక టూత్ పిక్ ఇచ్చి ఏదో ఒక గుర్తు వేయమంటారు దాని మీద. నేను ఆ టూత్ పిక్ హెల్ప్ తోటి నా పెట్ నేమ్ రాశాను, డైనో అని చెప్పేసి. ఈ మట్టి ఇంకా ఫ్రెష్ గానే ఉంటుంది కాబట్టి మీరు ఇంకా ఏమైనా డిజైన్లు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇలా నేమ్ రాసుకొని మీరు ఇప్పుడు ఒక ఫోటో తీసుకొని 15 days తర్వాత గూగుల్ మ్యాప్స్ లో క్లే వర్క్స్ బరిస్టా అని చెప్పి సెర్చ్ చేస్తే అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ కి మీరు వాట్సాప్ లో ఈ ఫోటో సెండ్ చేస్తే వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు రెడీ అయిపోయిందా లేదా అని చెప్పేసి. అప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఫైనల్ గా అయితే నాకు ఇది చాలా ముద్దుగా చాలా బాగా నచ్చింది. ఈ కెఫే లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.